ఆర్ వెర్సిటైల్ యాక్టర్ లివింగ్ లెజెండ్ కమల్ హాసన్ గారు ప్లీజ్ సార్ వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. సో మరి ముందుగా రవి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో ఇందాక ట్రైలర్లో చూశారు కదా, నేను చెప్తే చేస్తాను అని. ఫస్ట్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఒక ప్రెస్ మీట్ నడిచిందండి. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తాను అంటే ఎవరు నమ్మలేదు, నేను చెప్తే చేస్తానండి అని చేసి చూపించారండి. ఆయన యాటిట్యూడే ఈ సినిమా. ఈ సినిమాలో ఒక ఫాదర్ కనిపిస్తారు, ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తారు, ఒక హస్బెండ్ కనిపిస్తారు, ఒక ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది సినిమాలో. మనం చాలాసార్లు అనుకుంటాం, ఏదైనా మంచి ఇంగ్లీష్ సినిమా చూసినప్పుడు మన సినిమాల్లో కూడా సాంగ్స్ లేకుండా ఒక ఫ్లోలో, ఒక జానర్లో ఏదైతే ఎత్తుకున్నామో కథ, ఆ కథ మీదే నడిచే ఒక సినిమా మనం చూస్తామా, వస్తే బాగుండు అని. ఇది అలాంటి సినిమా అండి. స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాల దాకా మామూలుగా నడుస్తున్న ఒక కథలో ఒక 10 నిమిషాల తర్వాత హార్ట్ బీట్ పెరిగి క్లైమాక్స్ దాకా అదే హార్ట్ బీట్ మెయింటైన్ అవుతుంది. నిమిషం నిమిషం థ్రిల్ ఉంటుంది, నిమిషం నిమిషం యాక్షన్ ఉంటుంది, యాక్షన్ ఫీల్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. అండ్ ఇందాక నేను చెప్తున్నారు కమల్ సార్ గురించి. ఒక కళ, ఆయనతో ఫోటో దిగాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనకి నేనంటూ రాసుకుంటే ఒక కథ ఆయనకి చెప్పాలని, ఆయనతో పనిచేయాలని. ఆ కళ ఈ సినిమాతో నాకు నెరవేరింది. ఈ అవకాశం ఇచ్చిన కమల్ సార్కి థ్యాంక్ యూ సార్. ఆశ్చర్యం ఏంటంటే, మన దూరంగా చూస్తున్నప్పుడు ఆయన ఒకసారి కలవాలి, కలిసి మనం ఏమన్నా మాట్లాడాలి, మనం ఏదైనా చెప్పాలి, మనకి తెలిసింది చెప్పాలి, ఆయనకి నచ్చేలా చెప్పాలి అని ట్రై చేస్తాం. ఈ 4 నెలల ట్రావెల్లో చాలా ట్రై చేశానని నేను ఇప్పటికీ సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఆయనకి తెలియని విషయం లేదండి. మనం కొత్తగా ఏం చెప్తాం ఆయనకి. ఎప్పుడో సడన్గా షూటింగ్ స్పాట్లో వచ్చి 1950s 60s సాంగ్ పాడతారు ఆయన. ఏమంటే దీని తర్వాత చరణంలో ఈ లైన్ ఏంటి, చరణం దాకా పాడేస్తారండి. చరణం తర్వాత ఈ లైన్ ఏంటి అంటే బ్లాంక్ ఫేస్ వేసుకుని ఆయన కేసు చూడడమే. మనం షార్ట్ మాట్లాడతారు, ఫిల్మ్స్ మాట్లాడతారు. అంటే వరల్డ్ సినిమా గురించి ఆయన మాట్లాడినంతగా నేను ఇప్పటిదాకా ఎవరు మాట్లాడడం చూడలే. ఆయన ఎంత ఆర్గనైజ్డ్ అంటే నాకు ఒకసారి మాట్లాడుతూ ఓ మాట అంటారు, సార్ ఎలాగ టైం ఇచ్చేస్తారు సార్ అని. మాట వరుసకు మాట అన్నారు. ఒక 300 hours per month నేను బుక్స్ చదువుతానండి. 300-400 hours అవర్స్ లెక్కన పెట్టుకోవడం అనేది చాలా ఆర్గనైజ్డ్ ఇదండి. అది అందరికీ సాధ్యం కాదు. అంటే ఎంత టైం స్పెండ్ చేస్తారు రీడింగ్కి, ఎంత రీడింగ్ ఉంటే మనిషిలో అంత జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఆయన ఎన్ని లక్షల పుస్తకాలు చదివేశారో నాకు తెలియదు, కానీ ఆయన పక్కన నిలబడి మాట్లాడడానికి నిజంగా నాకు అర్హత లేదనే ఫీల్ అవుతాను నేను. ఆయన హీరో, ఆయన కమల్ సారు ఈ సినిమా గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ రాలా. అంటే అలాంటి వ్యక్తిని కలవడమే చాలా గొప్పగా అనిపించింది. ఇంకా సినిమా విషయానికి వస్తే, రాజేష్ మీరు ఇందాక ట్రైలర్ చూసాం కదా, మేకింగ్ వీడియో చూసాం కదా, దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది చూసారా. ఆ స్కోర్ వింటున్నప్పుడు మనలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఏం జరుగుతుంది. త్రూఅవుట్ ఫిల్మ్ ప్రతి ఫ్రేము, ప్రతి షాట్ పరిగెత్తేలా ప్లాన్ చేసి కెమెరామెన్తో కలిసి కూర్చుని, సార్తో కూర్చుని, ప్రతి షాట్ డిజైన్డ్గా చాలా ప్రాపర్ ప్లానింగ్ తోటి, సెట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఈ షాట్ తర్వాత ఇది చేయబోతున్నాం, దీని తర్వాత ఇది చేయబోతున్నాం, చాలా క్లియర్ మైండ్ తోటి ఈ సినిమా షూటింగ్ నడిచిందండి. అది మీకు సినిమా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, ఎక్కడ కన్ఫ్యూజన్స్ ఉండవు. చాలా క్లీన్ సినిమా, అందరూ చూడాల్సిన సినిమా, అందరూ చూడదగ్గ సినిమా. ఎందుకు ఇంత మాట్లాడుతున్నానంటే,
మనం కోరుకునే సినిమాలో ఇదొకటండి. మనం ఇలాంటి సినిమా చూడాలని కోరుకుంటామో అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఒకటండి. ఆయన చేసినన్ని ఎక్స్పెరిమెంట్సు అని మాట్లాడతారు కానీ ఎక్స్పెరిమెంట్స్ కాదండి అది. ఒక పాత్ర క్రియేట్ చేయడానికి ఒక రచయిత ఎంత కష్టపడతాడో ఆ పాత్రని రైటర్ అనుకున్నట్టుగా, దర్శకుడు అనుకున్నట్టుగా ఆడిటోరియంలో ఉన్న 1000 మంది ఉంటే 1000 మందికి ఆ పాత్ర తాలూకు భావాల్ని ప్రసరింప చేయగల ఒక నటుడైన. ఆయన కష్టమంతా ఈ పాత్రని జనం దగ్గరికి తీసుకెళ్ళడానికి పెట్టే ప్రయత్నంలో ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆయన ఒక పాత్ర తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ని జనాలు మర్చిపోలేని విధంగా ఆయన చేశారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే సినిమా షూటింగ్ అంతా ఒక ఎత్తు అండి, డబ్బింగ్ దగ్గర ఒక ఎత్తు. ఆయన డబ్బింగ్ చెప్తూ సార్ ఇది కొంచెం మనం స్లాంగ్ మారుద్దామండి, మరి వేరేలా ఉందంటే ఇమ్మీడియట్గా ఆ టేక్ చేసి సార్ ఇది బాగుందా ఇది బాగుందా టప్ప 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 ఎప్పటికప్పుడు చేంజెస్. అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు తెలీదా, నేను ఎన్ని సినిమాలు చేశాను, నేను కమల్ హాసన్ అన్న ఫీలింగ్ లేదు. ఈ లేకపోవడం అన్నది చాలా గొప్ప లక్షణం. ఈ లక్షణానికి ఆయనకి దండం పెట్టేచ్చాను. నేను ఒక్క సినిమా హిట్ అయితేనే ఇవాళ రేపు ఒక్క సినిమా హిట్ అయితే మనం కొంచెం మెయింటైన్ చేస్తాం. ఎన్ని సినిమాలండి, ఎంత ప్రపంచం మొత్తం ఆయన్ని మెచ్చుకుంది. అలాంటి ఆయన మనందరి మధ్య ఇంత కామ్గా చాలా మామూలు వ్యక్తిలాగా నాకేం తెలియదయ్యా అన్నట్టు కూర్చున్నారు. చాలా గొప్ప విషయం అండి అది. దానికి ఆయనకి దండం పెట్టేస్తున్నాను. అండ్ మ్యూజిక్ అండి, ఒక జానర్ని పట్టుకోవడం, ఒక కథకి తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వడం, దానికి ఇన్పుట్స్ తీసుకొని కథని అర్థం చేసుకొని, సినిమా అర్థం చేసుకొని, ఎడిటింగ్ అయిన తర్వాత ఫ్రేమ్ టు ఫ్రేమ్ క్యాలిక్యులేట్ చేసుకొని, డైరెక్టర్తో మాట్లాడుతూ ఏ ఎమోషన్ ఎక్కడ కావాలి అది కంటిన్యూస్ ఫ్లోలా ఉంటూ ఒక ఎమోషన్ రైజ్ చేస్తూ ఆ ఎమోషన్ సస్టైన్ చేస్తూ ఆడిటోరియం మొత్తం ఒకేలా ఫీల్ అయ్యేలాగా దర్శకుడు ఏమనుకున్నాడో అది ఆడిటోరియం మొత్తం ఫీల్ అయ్యేలా చేసే బాధ్యత సంగీత దర్శకుడికి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎమోషన్ తగ్గినా సంగీత దర్శకుడు దానికి బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఎమోషన్ పెరిగినా వెనకాల రీ రికార్డింగ్లో దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం సంగీత దర్శకుడు ఉంటుంది. దానికి సంగీత దర్శకుడికి చాలా నాలెడ్జ్ కావాలి, ఈ సినిమా మీద పట్టు కావాలి, కథ మీద అవగాహన కావాలి, డైరెక్టర్తో ఇంటరాక్షన్ కావాలి. ఇవన్నీ జిబ్రాన్ తోటి ఈ టీంకు ఉన్నాయి, రాజేష్కు ఉన్నాయి. మీరు ట్రైలర్లో చూసిన రీ రికార్డింగ్ మనకు అర్థమవుతుంది ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది అన్నది. నాకు తెలిసి నేను మొత్తం సినిమా చూశానండి. ఒక హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని ఒక సినిమా, మనం చూడాలని కోరుకునే ఒక సినిమా. అండ్ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇందాక మీరు ప్రతిదీ నేను ట్రైలర్ గురించి చెప్పాల్సింది, ఎందుకంటే మీకు సినిమా తెలియదు కాబట్టి ట్రైలర్లో నుంచే రెఫరెన్స్ తీసుకొని చెప్పాలి. ఆయన వాకింగ్ స్టైల్ ఒక చిన్న ఒక దీంట్లో ఉంటుంది, ఆ కంగారులో ఉంటుంది. సినిమా అంతా అలాగే ఉంటుంది. ఆయన ప్రతి ఫ్రేమ్లోనూ మనకి ఎగ్జైట్మెంట్ ఇస్తూనే ఉంటారు. ఆయన ప్రతి ఫ్రేమ్లోనూ చిన్న ఫన్ ఇస్తూనే ఉంటారు. ఇంత సీరియస్ సినిమా అనుకుంటే ఈ సీరియస్ సినిమాలో ప్రతి క్షణంలో ఎక్కడో ఒక చోట లౌడర్గా నవ్వేసుకోపోవచ్చు, బట్ ప్రతి వాడికి ఒక చిన్న నవ్వు వస్తుంది, ప్రతి వాడికి వాడి లైఫ్ గుర్తు వస్తుంది, ప్రతి వాడికి ఒక చిన్న కంటతడి వస్తుంది. ప్రతి ఎమోషన్ దీంట్లో ఉంది. కానీ జానర్ ఒకటే అండి, ఇది యాక్షన్ థ్రిల్లర్ లాగానే ఉంటుంది. కానీ దీంట్లో అన్ని ఎమోషన్స్ అన్నీ కలగలిపి చేసిన ఒక మంచి సినిమా, చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. మధుశాలిని, దానికి మళ్ళీ కమల్ సార్ గైడెన్స్ ఆ అమ్మాయికి చాలా ఉపయోగపడిందనే చెప్పాలి. ప్రతి క్షణం ఆవిడని తనని గైడ్ చేస్తూ కమల్ సారు, ప్రకాష్ రాజ్ గారు, త్రిష, కిషోర్ గారు కెమెరామెన్, డైరెక్టరు, తమిళ్ రైటరు, తెలుగు రైటరు, వీళ్ళందరితో ఒక మీటింగ్ నడిచిందండి. తమిళ్ వర్షన్ రీడింగ్ అన్నారు. కంప్లీట్ వర్షన్ చేతిలో బౌండ్ స్క్రిప్ట్ అయిన తర్వాత తమిళ్ వర్షన్ రీడింగ్. అక్కడికక్కడ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్. మొత్తం ఆర్టిస్టులందరికీ సినిమా ఏంటో తెలుసు. దాని తర్వాత తెలుగు వర్షన్ రీడింగ్.
ఆర్టిస్టులందరికీ డైలాగ్ ఏం రాబోతుందో మొత్తం అందరికి ఇంత క్లియర్ మైండ్తో సెట్లోకి వచ్చిన ఒక ఆర్టిస్టు ఇంకా డౌట్లే ఉంటాయి. అంత క్లారిటీతో చేసిన సినిమా. నేను చెప్పదలుచుకుంది అదే, ప్రిపేర్ అయ్యా. ట్రైలర్లో ఉన్న డైలాగ్ లాగా నేను చెప్తే చేస్తాను అన్నారు ఆయన. ఉత్తమ్ విలన్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు TV5 ఇంటర్వ్యూలోను, TV9 వాటిలోను అందరిది ముక్త కంఠంతో ఒకటే ప్రశ్న, తెలుగులో స్ట్రైట్స్ మా ఎప్పుడు 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 అని. తడుముకోకుండా వెంటనే చేస్తున్నాను అన్నారు. అట్లా అన్నమాట నిలబెట్టుకోవడం ఆయన లాంటి కొద్దిమందికి చెల్లుతుంది అన్నట్టు. స్ట్రైట్ సినిమా అధిక శాతం మన హైదరాబాద్లో చిత్రీకరణ జరిగింది. సో ఆ రోజుల్లో వచ్చి ఆకలి రాజ్యం అన్నది ఎంత ఇదైందో, ఆయనే మక్కువతో ఈ టైటిల్ పెట్టారు కమల్ హాసన్ గారు. అంత పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా. ఆ ఛాయలు అప్పుడే కనిపిస్తున్నాయి. చాలా ఎంగేజింగ్గాను చాలా థ్రిల్లింగ్గాను ఉంది ట్రైలర్. నేను ఒక 4-5 సినిమాలుగా పనిచేస్తున్నాను కమల్ సార్ తోటి. మా అబ్బూరు బావ గారు ఈ సినిమాతో పనిచేస్తున్నారు. మేమే అదృష్టవంతులు అనుకుంటే, రాజేష్ గురించి ఏమనుకోవాలి, కొన్ని సంవత్సరాలుగా ఆయన కమల్ సార్తో పనిచేస్తున్నారు. చాలా అదృష్టవంతుడు, చాలా భాగ్యశాలి. ఫస్ట్ సినిమాని ఆయన డైరెక్ట్ చేసే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. ఈ సినిమా ద్వారా మా రాజేష్ గారికి చాలా మంచి జరగాలి. ఆల్రెడీ ఆ శుభశకునం మనకి ట్రైలర్ రూపంలో తెలిసిపోయింది. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు రాజేష్. అలాగే ఈ సినిమాలో నాకు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు కమల్ సార్కి, రాజ్ కమల్ ఫిల్మ్స్కి, గౌతమ్ మేడం గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మ్యూజిక్ గురించి ఈ సినిమాలో నాకు కొంచెం వెల్తీ కొరతగానే ఉంది. ఎందుకంటే ఒకే ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంది. సో ఉత్తమ విలన్ పాటలు నిజంగా 5-6 పాటలు ఉన్నాయి, బిట్ సాంగ్లు ఉన్నాయి. మళ్ళీ కేబీ సార్ మీద రాసిన పోయం, ఇవన్నీ ట్రాన్స్లేషన్ చాలా వరకు నిజంగా బాగా ఎంజాయ్ చేశాను. అంత వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఉంది. ఈ సినిమాలో ఒకే ఒక పాట ఉంది, బట్ శక్తివంచన లేకుండా కృషి చేశాను. దీంట్లో మంచి విషయం ఏంటంటే, నాకు రాజేష్ ఇచ్చినటువంటి ఫ్రీడమ్. తమిళ్లో వైరముత్ సార్ రాశారు ఈ పాట, కానీ అది పట్టించుకోకుండా తెలుగు నేటివిటీకి ఏం కావాలో మీరు ఫ్రీడమ్ తీసుకుని రాయండి అని చెప్పి రాజేష్ నన్ను ఎంకరేజ్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ ఆ పాటను కూడా కమల్ సరే పాడారు. ఆయనతో పాడేటప్పుడు పక్కన ఉండటం కూడా నిజంగా ఒక మధుర అనుభూతి. ఇంకొక విషయం దాచుకొని ఉండలేను. నేను అబ్బు రవి గారు ఇద్దరం కలిసి కమల్ హాసన్ గారిని రిక్వెస్ట్ చేసి ఆయనతో పాటు ఒక సీన్లో కనిపించే ఒక అవకాశాన్ని పొందాము. అది ఒక లైఫ్ టైం మెమరీ మాకు. సో ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి ప్రాజెక్ట్లో నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మళ్ళీ కమల్ సార్తో పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ అలానే ఇప్పుడు మధుశాలిని గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. నేను సరిపోతాను అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాజేష్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఫిల్మ్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. నేను వాళ్ళని సోషల్గా కలవడమే కానీ వాళ్ళతో ఎప్పుడు యాక్ట్ చేయడం యాక్ట్ చేసే అవకాశం కుదరలేదు. ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, లేకపోతే త్రిష, వీళ్ళెవరిని కూడా నేను చాలాసార్లు బయట కలిసాను. వీళ్ళందరితో కూడా, వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా కూడా ఫస్ట్ టైం వీళ్ళందరితో యాక్ట్ చేస్తున్నానండి. సో దట్ సంథింగ్ నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ గౌతమి గారు, నాకు ఆవిడ చిక్కుబుక్కు రైలే సాంగ్లో ఒక గ్రీన్ డ్రెస్లో కనిపిస్తారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అందమైన యాక్ట్రెస్ ఎవరు అంటే గౌతమి గారే. నాకు చాలా ఇష్టం ఆవిడ. అండ్ అలాంటి గౌతమి గారు, ఆవిడ ఎన్నో చూశారు, ఒక టాప్ లెవెల్కి రీచ్ అయ్యారు. అయినా కూడా ఎంతో డౌన్ టు ఎర్త్గా, ఎంతో సింపుల్గా ఉంటారు. నాకు ఆ క్వాలిటీ ఆవిడలో చాలా నచ్చింది. అండ్ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ఆవిడ స్క్రీన్ పైన కనపడలేదు, మొత్తం బిహైండ్ ద స్క్రీన్ ఉండే చేశారు. ఎవరైతే అందరి లుక్స్ ఆవిడే చేశారు. ఆన్ స్క్రీన్ ఎవరైతే ఉన్నారో, బీట్ లుక్స్, బీట్ దేర్ కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఆవిడ చాలా చాలా కేర్ తీసుకొని చేశారు. అండ్ ఫర్ దాట్ ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ గౌతమి గారు. ఆవిడ నన్ను గ్రూమ్ కూడా చేశారని నేను చెప్పుకోవచ్చు. అండ్ మై ప్రొడ్యూసర్స్ సితారా అండ్ జార్జ్, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నాకు రాజ్ కమల్ ప్రొడక్షన్స్కి కూడా చాలా థ్యాంక్స్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. అండ్ కమల్ హాసన్ గురించి చెప్పాలి అంటే, ఆయన గురించి మాట్లాడంటే పెద్దదాన్ని కాదు, బట్ స్టిల్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటాను. నేను ఆయన్ని ఫస్ట్ టైం చెన్నై ఎయిర్పోర్ట్లో చూశానండి. ఆయన ఏదో ఫ్లైట్లో దిగారు, నేను అదే టైంలో చెన్నైకి వెళ్ళడం జరిగింది. ఆయన దిగంగానే నేను మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చాలా ఎక్సైట్ అయిపోయారు, అమ్మో కమల్ హాసన్ గారు వచ్చేసారు అని. అండ్ ఆ గుమి కూడా వేశారు, చాలామంది జనాలు వచ్చేసారు. ఆయన ఒక్క గ్లిమ్స్ అక్కడ చూసి నేను ఓ మై గాడ్, ఐ జస్ట్ సా కమల్ హాసన్ అనుకుని అంత సంతోషపడిపోయాను. అండ్ అలాంటిది ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుని ఒక మూవీలో ఒక చిన్న రోల్ అయినా ఓకే అనుకోవడానికి, అలాంటిది నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది.
థ్యాంక్ యూ సో మచ్ సార్ దానికి. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ని మనం చూసి వెళ్తే ఒక్క సీన్ అయినా చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం. ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ టు మీ అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఫర్ దాట్. అండ్ అబ్బూర్ రవి గారు అండ్ రామ్జో గారు థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరితో నేను ఈ మూవీలో అసోసియేట్ అయ్యి వీళ్ళందరితో ఇవాళ వర్క్ చేస్తున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు అన్నట్టుగానే నాకు కమల్ హాసన్ గారితో మళ్ళీ యాక్ట్ చేయాలని ఉంది. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుశాలిని గారు. థ్యాంక్ యూ. అండ్ అలానే ఇప్పుడు రాజేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. Welcome all print, digital and television media. And we came here for the launch. We all met you. And the way the support you gave for this film was amazing. So I'm expecting the same from the audience too. And Ravi sir said attitude change avukuduna. Chikati Rajyam director is a big thing. Direction chance dorikindi. But still I'll be very, very, very proud to say that I'm assistant director in Vishwarupam sir. I was my director's assistant director. So that'll be more, I'll feel more proud to say that like Vishwarupam's assistant director. So I'll remain the same always. And so Ram Jogesh has opined it's a big adrishtam. Yes, it is big opportunity from Kamal sir for me. Last time when I came to Hyderabad for the previous movie, I was there assisting, organizing this event, and sir has made me to come on stage this time. So it is a great opportunity, and I'm taking it as like any other job, sir. Rajkamal, when sir assigned me for assistant director, I just take it 100%. I give my best. I make mistakes, but sir keeps correcting me. So like that, I got an opportunity to direct this movie. So it's similar for me, sir. I'm just an extra responsibility I have taken, and I thank all my crew. Gautam ma'am, costume, Sanu, Shan Mohammed editor, everybody, because it was a great team effort to bring these visuals on screen. I thank you everybody, and my Kamal sir, finally, thank you sir for the opportunity. Engaging thriller, and it'll be very fresh, and from the frame one the story starts and it'll keep you engaged till the end. So do watch the movie. I expect the same support what you gave from the beginning. Thank you. నేను చెప్పింది నేను చెయ్యాలి కదా. సో దట్స్ వాట్ ఐ ప్రామిస్డ్ యూ దట్ ఐ విల్ గివ్ యూ స్ట్రైట్ ఫిలిం అండి. ఇది ఆ స్ట్రైట్ ఫిలిం ఫార్ మై పీపుల్, మై తెలుగు పీపుల్ హు హ్యావ్ మేడ్ మీ ఎ స్టార్. ఈ నేషనల్ స్టార్ అవ్వటం ఇక్కడే మొదలైందండి. బికాస్ ఆఫ్ మరో చరిత్ర కేమ్ ఏక్ దూజే కే లియే. So I am ever grateful, and my record in Andhra is quite impeccable. Anta manchi record Tamil Nadu kuda ledu. Percentage wise chuste, you have received most of my films and made them into silver jubilees. So bhayantone nenu I didn't do ordinary films in Telugu. This is not an ordinary film. Adi ధైర్యంగా చెప్పుకోవచ్చు. బట్ యూ విల్ హ్యావ్ టు మేక్ ఇట్ ఎక్స్ట్రాడినరీ. ఇది టు మేక్ దిస్ మూవీ దాదాపు వీ వర్ థింకింగ్ ఆఫ్ అబౌట్ వన్ ఇయర్ ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత ఈవెన్ ఐ డెంట్ టెల్ రాజేష్ గారికి కూడా చెప్పలేదు హూస్ ద డైరెక్టర్ అని. బట్ హీ వాజ్ వర్కింగ్ for the film, breaking down and then schedule. నేనే డైరెక్ట్ చేస్తాను అనుకుని he was working, and then one day I called him and said you are going to direct this film. Yes, ఈ రాజ్ కమల్ ఫిలిమ్స్లో 7 years, 7.5 years, హాఫ్ వనవాసం అనుకోండి. So 7 years, 7.5 years he has worked. He has come from the lower echelon of assistant directors to second, first, and now the director. This is about the time it takes for a good director to be made. Which means oka class kuda fail avaledu, sarigga vacharannamata. It takes about the same time it takes to make MD, a doctor. 5 years MBBS, 2 years MD. సేమ్ టైం అంత రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్ అండి అది. మన అలా
అనుకోవటం లేదు. సో వి టేక్ ఇట్ లైట్లీ. బట్ హీ హెస్ డన్ ఇట్ ఇన్ 7 years. ఐఎమ్ చాలా ఎన్వియస్గా ఉంది నాకు, ఎందుకంటే ఇట్ టుక్ మీ 27 years టు డూ ఇట్, ద సేమ్ జాబ్. టు కన్విన్స్ మై సెల్ఫ్ దట్ ఐ కెన్ డైరెక్ట్ 27 years అయింది. ఐ వర్క్డ్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్. రాజేష్ గారు చెప్పినట్టే, ఐ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ నాట్ యాజ్ ద స్టార్స్ బట్ యాజ్ దేర్ అసిస్టెంట్ డైరెక్టర్. యూ కెన్ ఆస్క్ కేబీ గారు, ఇస్ నాట్ హియర్, బట్ కే విశ్వనాథ్ గారితో ఇఫ్ యూ ఆస్క్ హిమ్, ఐఎమ్ నాట్ ఓన్లీ హిజ్ యాక్టర్ బట్ ఐఎమ్ ఆల్సో హిజ్ అసిస్టెంట్ డైరెక్టర్. అలాగే ఈవెన్ టు యంగర్ పీపుల్ దాన్ మీ, ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద ఫిలిం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగే. In this film, I was a producer because my assistant director was taking care of things. So I was happy, and ఇందులో మీకే తెలిసిపోతుందండి ఎంతో, యూ విల్ సీ సో మెనీ థింగ్స్. క్వైట్గా వచ్చి ఒక మంచి పని చేసిన వాళ్ళు ముఖంలో యూ కెన్ సీ ద కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఐ కాంట్ బ్రింగ్ దట్. ఎంత యాక్టింగ్ తెలిసినా ఈ యాక్టింగ్ మాత్రం రాదు మాకు. సో దట్ ఈస్ దేర్, అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ అవర్ ఫేసెస్. ఐ మస్ట్ టాక్ అబౌట్ ఇందులో ఉన్న సినిమాటోగ్రఫీ. కానీ ఐ థింక్ ఈ పిక్చర్లో స్టాండ్లో కెమెరా చూసినట్టు నాకు గుర్తులేదు. ఈ పిక్చర్లో మొత్తం పిక్చర్లో రెండు షాట్ స్టాండ్లో తీశారండి. అదర్వైజ్ all the time the camera was mobile and steady and maintaining the pace of the film. And music kuda alage, it was we were just discussing various things. It was not just music anagane prati shot lo dhamal dhimil ani sound ichi ala kaadu. There's a lot of respect for silence and dialogues. And the whole thing happens in a disco, and దానివల్ల మ్యూజిక్ విల్ బీ దేర్. మ్యూజిక్ లేని ఫిలిం అని చెప్పిన పాటలు లేవు అంతే, బట్ దేర్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ట్రెమండస్ యాక్షన్. ఈ రీసెంట్ టైమ్స్లో ఇలాంటి యాక్షన్స్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇన్ అన్ అదర్ ఫిలిం. ఇది ఒక హ్యూబ్రిస్ అండ్ గర్వంతో చెప్పుకునే మాట కాదు, సంతోషంతో చెప్పుకుంటున్నాం. ఇలా అన్ని సినిమాల్లో జరగదండి. అండ్ ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద యూనిట్, ద టెక్నీషియన్స్, ది ఆర్టిస్ట్ who have done it. Like you can see that in the posters outside, how Trisha garu, you've never seen Trisha like that in any other film. And it was, అందరూ చెప్తారు ఒక ఫ్యామిలీలా అని. ఫ్యామిలీలా కాదు, దిస్ ఈజ్ అ ఫ్యామిలీ. సో we behaved like that. There were no egos, and to show there will be no stars in the film, I was never a star in the film. So the rest of the stars also refused to be stars and became part of the film అయిపోయారండి. అండ్ నాలాగే వాళ్ళందరికీ కూడా ఈ పిక్చర్ ఒక మంచి ఒక గుర్తుగా ఉంటుంది. అండ్ ఐల్ బి వెరీ హ్యాపీ. అండ్ సూన్ చెప్తే చేస్తానని ఈసారి చెప్పలేకపోతున్నాను. మీరు చేయాలి, నేను చేశాను. మళ్ళా ఇక వీ విల్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ విత్ యూ అనే నమ్మకం నాకు ఉంది. యూ విల్ హ్యావ్ టు ఆల్సో హెల్ప్ మీ మేక్ ఇట్ దట్ వే. వీఆర్ థింకింగ్ నవంబర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. we are prepared for everything. And the music, the cinematography, Gautami garu gurinchi, Aburi Ravi garu, in his preface he has completed the book. First adhyayamlone mottam book complete ayindi. But it's good, అందుకే రైటర్, సో దట్ చెప్పాల్సింది బాగా చెప్తారు. And I take this opportunity to say that Raj Kamal Films దీంతో ఇంకో ఒక 10 సంవత్సరం తర్వాత వచ్చి ఇంకో పిక్చర్ చేస్తానని చెప్తాడు అనుకోవద్దు. నెక్స్ట్ వెంటనే వీఆర్ స్టార్టింగ్ అనదర్ ఫిలిం దట్ విల్ బీ ఇన్ తెలుగు అండ్ తమిళ్.
చెప్పి చేస్తున్నాను, చెప్తే చేస్తున్నాను కాదు, చెప్పిన తర్వాతే చేస్తున్నాను. సో ఈవెన్ దిస్ లిటిల్ బాయ్ is a good discovery. I'm so happy to be working with such a happy group of people, and I'm glad that I met Aburi Ravi Garu. Ram Jogia Garu I know for quite some time, but there are new and older brothers that I'm adding to my league of brothers through my art, and I'm happy. Thank you very much. And soon we'll have to attend many more press meets for Raj Kamal Films. Akkada kaludam. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ అలానే కమల్ హాసన్ గారి సినిమా అంటే కేవలం అభిమానులే కాదు, యావత్ సినీ ప్రపంచం సినిమా గురించి ఎంతో ఎగరగా వెయిట్ చేస్తుంది. సో మనకి